అందరికీ నమస్కారం అండి. నిన్న పెట్ల గణేష్ ప్రభు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎప్పుడులాగే షో చేశాడు. అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతూ వాళ్ళ వైసీపీ కార్యకర్తను అవడం స్టేషన్ తీసుకెళ్లి శుభ్రం కొట్టేసినట్టు, ఆడిని జంతు బాంబు పెట్టి లాఠీ రాసి మరీ కొట్టేసినట్టు, కాళ్ళు మధ్య నది తన్నేసినట్టు రకరకాల అతనికి నోటు అంటే 3rd డిగ్రీకి ఏటైతే వాడతారా ఇవన్నీ వాడించారని చెప్పేస్తంట. ఇడే చూసినట్టు ఇటు కిటికీలోని చూసా ఏదో అలో బ్రదర్లోనే బెమ్మాలను కొని కొడుతుంటే ఈరోజు తలకి ఇడే చూసినట్టు ఇలాంటివి చెప్పేశాడు నిన్న ప్రెస్ మీట్ దగ్గర. జరిగింది ఏంటంటే నేను కూడా వెళ్ళాను వేములపూడి, మా రాజేష్ బాబు వెళ్తుంటేనే అక్కడ ఈ నోటుకొచ్చిన పేలాపను పేలుతుంటే పుల్లు దాగేసి మీ కార్యకర్త వైసీపీ కార్యకర్త అక్కడికి వచ్చి పుల్లు దాగేసి లింగీలు అయ్యి ఎత్తి చూపెడుతుంది ఆడవాళ్ళకి. అప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు పోలీసులకి. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చే టైంకి పారిపోయాడు. మీ నాయకుడు అని చెప్తున్నా కదా, వైసీపీ నాయకుడు పారిపోతే నెత్తికి పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన్ని కూర్చోబెట్టి పోలీసులు గదమాయించిన తర్వాత ఇటు మొలతా తెంపి ఉరేసేసుకోబోతున్నాడట. ఉరేసేసుకోబోతుంటే ఆయన మందలించారు, కొడితే 2 దెబ్బలు కొట్టుంటారు, చచ్చిపోతున్నాడని. దానికి నువ్వు కథ చెప్తున్నావు. నిన్న పిట్టకథలు అయ్యనే ఆడు కొంతమంది ఇంకో రకంగా అనుకుంటున్నారు. ఆడిని పంపించింది పెట్ల గణేష్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఎవడు పట్టించుకోలేదు, అది మనస్తాపం చెంది ఆడు ఉరేసేసుకోపోయాడు కొంతమంది అనుకుంటున్నారు. మరి దేనికి నిజమని చెప్పాలి? మేమేం చెప్పాలరా? ఇలాంటి అవాస్తవాలు జనాల్లో తీసుకెళ్ళడానికి మాత్రం ఎట్టి పరిస్థితులను చూడక పోలీసు వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి నిన్ను పిలిపించి వీడియో చూపించారు. సీసీ ఫుటేజ్ తీసి ఎవడండి మీ కార్యకర్తలు మీ నాయకుని ఎవడుకొట్టారు చూడండి అని చెప్పి చూపించాడు. చూపింతే ఇదిగో వీడియో చూపిస్తే అక్కడ మీ ఓన్ ఎవరో కూడా ఏమీ అవ్వలేదు. వీడియో చూసి ఏం చేసావు? నువ్వు నోరు మూసుకొని కింద మీద మూసుకొని వచ్చేసేటన్నావట. మళ్ళీ ఆ టైం కాకుండా ఇంకో టైం వీడియో ఏదో అడుగుతున్నావట. అందరూ ముందు మొహం కడుతున్నావు, వెనకాల మొహం కడుగుతావు. డిఎస్పీ గారికి తెలియక నిన్ను పిలిచారు స్టేషన్కి. లేకపోతే నీకు చూపించడం సీసీ ఫుటేజ్. తప్పు చేసిన పోలీసులు మక్కలు ఎరదంతా తంతారు. నీకు సీసీ ఫుటేజ్ చూపించే పనేటి? కానీ మా ప్రభుత్వంలో గౌరవించారు. నీకు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నీ కార్యకర్తను కొట్టావంటే నీ డౌట్ క్లారిటీ ఇచ్చారు. నువ్వేం చేయాలా? తప్పు అయిపోయిందని నోరు మూసుకొని పోవాలా, అంతేగాని జనాల్లోకి ఎలాంటి అవాస్తవాలు తీసుకెళ్తావా నువ్వు? ఎన్నిసార్లు నిన్ను చేయన్నారు జనం? సృష్టి శాస్త్రాన్ని అడ్డుకోవడానికి చూసినప్పుడు చేయన్నారు జనం, అయినా నీకు సిగ్గు రాలేదు. అది జరిగి ఎన్నో నెలలు అవ్వలేదు, 1-2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఇది స్టార్ట్ చేసావు. నిన్నేం చేయాలని? ఇలాంటి తప్పుడు మాటలు మానుకో. నువ్వు ఏమి చేయలేవు. తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి బురద జల్లినా సరే జనం నమ్మరు. అయిపోయింది, మీ సినిమా అయిపోయింది. మిమ్మల్ని చూస్తారు ఒకసారి. నీలా తప్పుడు రాజకీయాలు చేస్తారు అనుకున్నా అయ్యన్న పాత్రుడు గారు. అని కొట్టేట తప్పు చేస్తే ఎవడన్నా సరే పోలీసులు ఉంటారు. పోలీసులు తనరా గుద్దెట్టుకుంటారా? అయ్యా బాబు నాన్న చిన్ని కున్ని కుచ్చి అంటారా? దానికి నువ్వు ఏ రోజన్నా సంసారాల కోసం స్టేషన్కి వెళ్ళావురా? దొంగల గురించి, కేటుగోళ్ళ గురించి, డకాయిట్ల గురించి, పోర్టెట్టుల గురించి, పిక్ పాకెట్గోళ్ళ గురించి, వాళ్ళ గురించి వెళ్ళావు నువ్వు స్టేషన్కి ఎప్పుడు? ఈ నేను తాగేసి అక్కడ నాన్న న్యూసెన్స్ చేస్తుండేడు. అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు టెంట్లోనే. వాళ్ళ వాళ్ళు చెప్పలేదా నీకు? మరి ఇది ఎదరా పునిస్త్రీడు కాదని నువ్వు వెళ్ళు. నన్ను తెలుగుదేశం వాళ్ళు కొట్టించారని చెప్తున్నావు. మరి ఎదవా తాగేసి అక్కడికి వెళ్ళి ఎదవా నన్ను అన్నావు నువ్వు. ఇలాంటి పొరపాటు మాటలు, ఇలాంటి పొరపాటు పేలాపల్లో వెళ్తే మేము బురద వెళ్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఎవడు ఊరుకోడు, దోలు తీచ్చేస్తారు పొందుగా కొన్ని ఉండకపోతేనే. నేను ఆశామాసి వదిలేస్తాను అనుకున్నా. నిన్నైతే ఎవడు వదిలేదు. మీరు చేసినవన్నీ బయటకు వస్తున్నాయి, ఒకటి తీస్తారు, కంగారు పడవలసి లేదు. ఒకసారి గుప్పమంటాయి. ఆ రోజు ఊరుకుని పర్లేదు. ఇక్కడ 2 మొగుళ్ళు ఉన్నారు, రేపు ఢిల్లీ నుంచి ఇంకో మొగుడు వస్తాడు, ముగ్గురు. ఆ ఢిల్లీ నుంచి వచ్చిన మొగుడు నీకు 2 మొగుళ్ళు అంటాడు, దోలు తీచ్చేస్తాడు. ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండు. అవి జనం మేమేమో నిజంగా తప్పు చేస్తే జనాలకు చెప్పు, మేము సర్దిద్దుకుంటాం. మా అయ్యన్న పాత్రుడు గారు అలా సిగ్గుపడే మనిషి కాదు. తప్పు జరిగిందంటే మాకు తెలియదు, మేము మనుషులే కదా, యంత్రాలం కాదు కదా. నిజంగా పలానా తప్పు చేశారంటే తెలుగుదేశం పార్టీ తప్పుతుంటే సర్దిద్దుకుంటాం. మేము సిగ్గుపడే ఉంటాం, మీలాగా సమర్థించుకోం. నిన్నాడు తప్పు చేశాడు, పోలీసులు తీసుకెళ్ళి మందలించారు. దానికి దిడ్డోరం చేసి జనాల్లోకి తప్పుడు మాటలు తీసుకెళ్ళడం, అవాస్తవాలు మాట్లాడడం, ఇలాంటి పొరపాటు మాటలు మాత్రం మానుకో. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు పెట్ల గణేష్.
గుర్తుపెట్టుకో. Yeah.